ఈ రాముడు మాట తప్పాడంటే మంట నా ఒళ్ళంతా అంటుకుంటుంది. పార్వతి ప్రేమ విషయంలో అబద్ధమాడిన నేను ఇక తప్పించుకోలేనని అర్థమైందమ్మా. పార్వతి పేరు మార్చి ఇంకో పేరు చెప్పినా నిన్ను శాశ్వతంగా దూరం చేసుకుంటాను. నా ప్రాణం పోయినా సరే నేను నిజమే చెప్పాలి. అబద్ధం చెప్పను. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. అఖిల, వాళ్లతో మాట తీసుకోవడానికి నిన్ను నువ్వు ఇలా శిక్షించుకోవాలా? నా బిడ్డల్ని ఎప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలనుకోలేదండి. ఇంకెప్పుడు అబద్ధం ఆడకూడదని ప్రమాణం చేయమని కూడా అడగలేదు. నా చేతికవుతున్న గాయాన్ని చూడలేక పెద్దబాబు ప్రమాణం చేశాడు. నాకు మాటిచ్చాడన్న ఆనందం కన్నా పెద్దబాబు చెయ్యి కూడా కాలిందన్న బాధే ఎక్కువగా ఉందండి. పిల్లల మీద నువ్వు చూపించేది ప్రేమ, శిక్ష నాకు అర్థం కావట్లేదు అఖిల. వాళ్ళనెందుకు శిక్షిస్తానండి? నన్ను నేను శిక్షించుకున్నది కూడా వాళ్ళకేమీ కాకూడదని. ఎందుకొచ్చావు పార్వతి? ఇంత పొద్దుపోయినా పడుకోకుండా ఈయన్నే కూర్చున్నారేటి పెద్దబాబు గారు. గుండె పశ్చాత్తాపడుతున్నప్పుడు, కళ్ళు కన్నీటి పొరలతో తడుస్తున్నప్పుడు, రెప్పలు మూతపడాలంటే కష్టం పార్వతి. అమ్మగారంటే మీకు ప్రాణం. అమ్మగారు సెయ్యి కాల్చుకున్నారని, మీరు బాధపడుతూ ఉన్నారని నాకు అర్థమైనారు పెద్దబాబు గారు. మహి ఐశ్వర్యుల జీవితాలు బాగుండాలని, ఇద్దరు కలిసిమెలిసి ఉంటారన్న నమ్మకంతో అమ్మతో అబద్ధం చెప్పాను. కానీ ఆ ఒక్క అబద్ధంతో సరిపెట్టుకుంటాననుకున్నా నేను. కానీ నా జీవితం కోసం వెంపర్లాడుతూ
నిన్ను ప్రేమిస్తున్నానన్న నిజాన్ని అమ్మతో చెప్పలేకపోయాను. అది కూడా అబద్ధమే కదా పార్వతి. అమ్మ చేతిలో మండుతున్న కర్పూరాన్ని ఆర్పగలిగాను, కానీ నువ్వు నా ప్రేమను కాదన్న మరుక్షణం నుండి నా గుండె కాలిపోతూనే ఉంది పార్వతి. కళ్ళ ముందు తాజ్మహల్ ఉన్నా, చందమామ ఉన్నా, అది చల్లారదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేదాకా. ఆ మాట చెప్తే మా బతుకులు కూడా కాలి బొగ్గైపోతాయి పెద్దబాబు గారు. ఆ మాట చెప్పినా, అమ్మ కోప్పడకుండా అర్థం చేసుకునేలా నేను చూస్తానని చెప్పినా నువ్వు నన్ను నమ్మట్లేదు పార్వతి. వద్దు పెద్దబాబు గారు, పెట్టుకున్న నమ్మకం కూలిపోతే మీకు సేవ చేయనీకి నానుండను. హే నీలాంబరి, పార్సల్ ఇక్కడుంది, త్వరగా పెట్టే. ఓకే, ఎవరు వస్తున్నట్టున్నారు, త్వరగా పదా. అమ్మగారి చేతికి కాలిన గాయాన్ని చూద్దా మీ కళ్ళల్లో నీళ్ళెందుకు తెచ్చుకుంటారు పెద్దబాబు గారు? మేము అబద్ధం ఆడినందుకు మమ్మల్ని శిక్షించకుండా అమ్మని శిక్షించుకుంది పార్వతి. కళ్ళలో పెట్టుకొని చూసుకోవాల్సిన అమ్మను ఇలా కంటి తడితో చూస్తాననుకోలేదు. బాధపడకండి పెద్దబాబు గారు, అమ్మగారు లేస్తే మిమ్మల్ని చూసి వాళ్ళు ఇంకా బాధపడతారు. గాయానికి ముందు ఎన్న రాయండి. అది ఏ విషయంలో అయినా సరే కన్న కొడుకుని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను చెప్పు? నా అరచేయి కాలినంత మాత్రాన అదృష్ట రేఖలు ఏం మారిపోవు పెదబాబు. నన్ను కంటి పాపలా చూసుకునే మీ నాన్నున్నారు. కన్న కొడుకుని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను చెప్పు? నా అరచేయి కాలినంత మాత్రాన
అదృష్ట రేఖలు ఏం మారిపోవు పెదబాబు. నన్ను కంటి పాపలా చూసుకునే మీ నాన్నున్నారు. మీ అమ్మ ఆలోచించేదంతా నిన్ను చూసుకునే అమ్మాయిని చూడాలనే దేవా. చూస్తాను, తప్పకుండా నా పెద్ద కోడల్ని చూస్తాను. కళ్ళు మూసినా కలగన్నా నా పెద్ద కోడలు నీ ఇంట్లో అడుగు పెట్టినట్టు, నా కళ్ళెదురుగానే తిరుగుతున్నట్టు అనిపిస్తోంది పెద్దబాబు. ఆ రోజు రాకపోతే రప్పిస్తాను పెద్దబాబు. నా పట్టుదలకి చివరి పరీక్ష ఇది. సర్లే, నా కోరిక ఇది అని చెప్తూ మీకెవరికి నిద్ర లేకుండా చేయడం భావ్యం కాదు. పెద్దబాబు, రేపు మాట్లాడుకుందాం, సరేనా? వెళ్ళు నాన్న, వెళ్ళు. వెళ్ళి పడుకోనన్నా. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. జాగ్రత్త. అఖిల, ఇంకేం ఆలోచించకుండా పడుకో. నువ్వు మనశ్శాంతిగా ఉంటేనే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. పడుకో. పద పద, త్వరగా వెళ్దాం. ఇంట్లో సీసీ కెమెరాలున్నాయి. ముందు నా రూమ్కి వెళ్దాం పద. గట్టిగా మాట్లాడకంటే వినవే. నోరు మూసుకుని సైలెంట్ గా ఉండవు. మీ ఆయన లేడా ఆంటీ? ఉన్నాడు. 11 దాకా ప్రకృతిని చూస్తూ జ్యూస్ తాగుతుంటాడు. వచ్చే టైం అయింది, త్వరగా పద పద. ఈ టైంలో ఏమైంది భవాని? డాడ్, ఏమైంది? ఏమైంది? నీలాంబరి, ఈ టైంలో నువ్వు ఇక్కడున్నావేంటి? ఆంటీ, అది మీకెలా చెప్పాలో. నువ్వు చెప్పకపోతే నీ పక్కన మా ఆవిడ చెప్తుంది. ఏం బావని? నన్నేం చెప్పమంటారండి? ఎవరికి వాళ్ళు ఏం చెప్పినా ఫైనల్ గా ఒకటే కదా.
ఏం చెప్పదలుచుకున్నారు? రాత్రి 11 తర్వాత నీలాంబరి మన ఇంటికి ఎందుకు వచ్చిందో చెప్పండి. అఖిలక్కని బాధ పెట్టింది మీరు, అందరూ అని నన్నెందుకు కలుపుతారు? చెప్పు నీలాంబరి, అదేంటది? చచ్చాం. పార్సల్లో ఉన్న పార్వతి ఫోటోను చూస్తే రాత్రికి రాత్రే బ్రహ్మముహూర్తంలో దేవా పార్వతుల పెళ్లి జరిపించేలా ఉన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నట్టు ఫోటోతో పోయేదాన్ని తాళిబొట్టు దాకా తెచ్చుకుంది నీలాంబరి. ఛీ! అడుగుతున్నది నిన్నే. అంటే ఇది అదేదో చూస్తే తెలుస్తుంది. పార్వతి, అయ్యగారు ఆ నీలంబర్ చేతిలో ఉన్న పార్సల్ ని ఓపెన్ చేసి చూపించు. ఇయ్యండి అమ్మాయి గారు, చూద్దాము. చూడు. ఏం చూస్తావే? నీ బొమ్మనే మాకు చూపిద్దా తింగర్ మొహన్ దానా? కట్టం లేని అఖిలాండేశ్వరి గారు. కానీ అమ్మ పేరు మీద వచ్చిన కొరియర్ని నువ్వెందుకు తీసుకున్నావు నీలా మరి? ఇవాళ మీరు దేవీ నవరాత్రుల విశేష పూజకు రాలేదనుకుంటాను. కుటుంబం అంతా కదిలి వచ్చిందంటే బలమైన కారణం ఉండే ఉండాలి. చెప్పండమ్మా. స్వామి, తిరగని గుడి లేదు, కలవని మహానుభావుడు లేడు. మా పెద్ద కోడలు ఎవరిని తెలుసుకోవడానికి జీవితాలే వెచ్చించాం. అయినా ఫలితం శూన్యం. నిరుత్సాహపడ్డ మమ్మల్ని మా సిద్ధాంతి గారు చైతన్యపరిచి మిమ్మల్ని కలిస్తే మీ ఆధ్వర్యంలో పూజ చేస్తే ఫలితం దక్కుతుందని చెప్పగా మీ దగ్గరకొచ్చాను స్వామి. పూజ అంటే ఫల ప్రసాదాలు పుణ్యాలు దక్కాలి గాని ప్రాణాలు పోగొడొద్దు తల్లి. స్వామి, మీ మాటల్లో సూక్ష్మార్థాన్ని మాకు సూటిగా చెప్పండి. మీ పుత్రుడికి కాబోయే అర్ధాంగి ఎవరో తెలుసుకోవడానికి నీ సహధర్మచారిని తలపెట్టే పూజలో అర్ధాంతరంగా ప్రాణాలు పోవచ్చు. నా పెద్ద కోడలి కోసం, నా పెద్ద కొడుకు కోసం ఇప్పుడే నా ప్రాణాలు బలిమన్నా ఇస్తాను. ఏంటిది అట్లా?
అఖిల వద్దఖిల ఏంటి అఖిల ఇది? ఏంటి మమ్మీది? ఆగండమ్మా. స్వామి, వేరే దారి లేదు. ఈ దారిలో మీ పెద్ద కోడలు రావడమా, లేదంటే మీ దారి రుధిర భూమికి మళ్ళటమా, ఏదో ఒకటి జరగాలి. జరిగి తీరాలి. పని మనిషి ఉరఫ్ పార్వతి అలియాస్ అఖిలక్క పెద్ద కోడలు. దాన్ని పక్కనే పెట్టుకుని యాగాలు, పూజలు, ప్రాణాలు, త్యాగాలు అని మాట్లాడుకుంటున్నారు నీలాంబరి. నిన్న రాత్రి నా ఫోటో అఖిలాంటి రూమ్ లో పెట్టేసొచ్చుంటే ఇవన్నీ ఉండేవే కాదాంటీ. నువ్వు పెద్ద పుడింగిలా ఫోటో మారుస్తానని చెప్పి కంగారులో మళ్ళీ నీ ఫోటో నువ్వే తెచ్చేసుకున్నావు. మిస్టేక్ ఎవరిది? నీదే. సరేలే, నువ్వు మళ్ళీ వెతికావా లేదా? వెతికా. ఆ పార్వతి ఫోటో మాత్రం కనపడలేదు. ఏమైందో, ఎవరు తీశారో? తీస్తే పర్లేదు, అది చూస్తేనే ప్రాబ్లం ఆంటీ. సరే పద. పూజ జరిపించాలని మీరు తలపెట్టినా ముందుగా అమ్మవారి అనుమతి, ఆశీర్వాదం ఉండాలమ్మా. నవరాత్రి బ్రహ్మోత్సవాలప్పుడు ముక్కోటి దేవతల శక్తి అంతా ఆ జగన్మాత కళ్ళల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఆ తల్లి చల్లని చూపుతోనే మన మీద దయ ఉంచాలి. అమ్మ ఆశీర్వాదం ఎలా లభిస్తుందో చెప్పండి స్వామీజీ. నేను ఏం చెప్పాలో ఆ జగదాంబే నిర్ణయిస్తుందమ్మా. పెళ్లి కాని అమ్మాయి పెళ్ళైనట్టు కనిపించడం అంటే అదెలా సాధ్యం స్వామీజీ? పెళ్లి కాకుండానే మెళ్ళో తాలిబొట్టు, కాలికి మెట్లు వేసుకుంటారా ఎవరైనా? ఇవన్నీ ధర్మ సందేహాలే తప్ప మిమ్మల్ని ప్రశ్నిస్తున్నట్టు భావించకండి. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రావాలి, రానే వస్తుంది. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. అమ్మయ్యా,
పార్వతి పెళ్ళైనట్టు ఎలా వస్తుంది? రాదు. అది ఇంటికెళ్ళిపోయింది. ఇంకేమొస్తుంది? ఈ పూజ ఇంతే సంగతులు. స్వామి, మా ఆంటీ ప్రాణం దక్కాలని అమ్మవారు ఇలాంటి చిక్కు పెట్టారనుకుంటాను. అంటే ఏ పూజ చేయకూడదనే కదా, ఆంటీ ప్రాణాలు పోకూడదనే కదా. నేను పూజ మాత్రం చేసి తీరుతాను స్వామి. పూజ చెయ్యాలంటే అమ్మ అనుమతి కావాలి. అనుమతి కావాలంటే అమ్మాయి ఆమెలా రావాలి. వచ్చాక ఈ పూజలో భాగం చెయ్యాలి. అమ్మ అనుమతో నేను యజ్ఞంలో ఆహుతో ఏదో ఒకటి తేలిపోవాలి. కారణం లేదు కానీ భయం ఉంది పెద్దబాబు గారు. భయమా? దేనికి పార్వతి? రోజులు గడిసే కొద్దీ, గడియారంలో ముళ్ళు తిరిగే కొద్దీ ఆ ముళ్ళు తిరిగి ఏడ గుచ్చుకుంటాదో అని భయంగా ఉంది పెద్దబాబు గారు. అమ్మ బాగుండాలని మీరు, అమ్మగారు బాగుండాలని నేను, ఇద్దరి కోరికలు ఒకటే అని అమ్మవారితో చెప్పుకోనికి పోనాను. దేవుడు ప్రేమించకూడదు, దయసూపాలా అని మొక్కుకున్నాను. సరే, ఏం మొక్కుకొని వచ్చావో గాని కుంకుమైతే ఇవ్వు. ఈ బొట్టు పెట్టుకున్నారంటే ఈడుండే మీరు అమ్మోరు తల్లిని దర్శనం చేసుకున్నట్టే. పెద్దబాబు గారు, ఈ గొలుసు ఎందుకు వేసుకున్నారు? వేసుకోకూడదా పార్వతి? వేసుకోవచ్చు కానీ వేసుకొని రారాదు పెద్దబాబు గారు. మీ చెయ్యి కాల్చిన గొలుసుది. ఈసారి గుండె కాలుస్తుందని భయమా పార్వతి? జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.